అందరికీ నమస్తే అండి. నేను మీ కుమారి. ఈరోజు మనం చేసుకుంటున్నాం చికెన్ పచ్చడి అండి. చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో ఆంధ్ర స్టైల్లో ఈరోజు చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. చికెను నేను ఇది బోన్లెస్ది 2 కలిపి తీసుకున్నానండి. అయితే ఇది కర్రీకని ఉంచేద్దామని ఉంచాను. ఇదిగోండి, ఇది బోన్ లేకుండా ఉన్నది తీసుకొని నేను పక్కన ఉంచుకున్నాను. దాన్ని కడిగి స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవాలి. మిగతాది కారం, ఇది ఆయిల్ అండి. పల్లీల ఆయిల్ వేసుకోండి లేదా నువ్వుల ఆయిల్ వేసుకోండి. సన్ఫ్లవర్ అయితే వాడద్దు. ఇదిగోండి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి ధనియాలండి. ఇదిగోండి లవంగాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలండి. వీటిని నేను వేయించి పెట్టుకున్నాను. చెక్క, లవంగాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ కలిపి నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేయించుకున్నాను. దీన్ని పొడి చేసుకోవాలండి. ఇది పొడి కొట్టుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. బాండీ పెట్టి ఈ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా మనం ఉప్పు, పసుపు వేసుకొని దీన్ని పెట్టేసాను. అందులో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అండి. పచ్చడి కదండి, ఎక్కువే ఉండాలి. నేను ఒక పావు వేసుకున్నానండి. దీన్ని ఇది బాగా ఎర్రగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. ఇది అయ్యాక ఈ లోపల మనం మసాలా పట్టుకున్నాం మిక్సీ. ఇదిగోండి ఏగుతుంది చూసారా ఆయిల్లో. ఇది కొంచెం ఇంకా ఎర్రగా రావాలండి. అప్పుడు మనం ఇవన్నీ వేసేసుకోవాలి. చికెన్ ఇప్పుడు బ్రౌన్గా అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది 2 స్పూన్స్ అండి. నేను 1/2 కేజీ చికెన్ అండి ఇది. దానికి 1/4 కేజీ ఆయిల్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. దీన్ని ఇప్పుడు మనం కొద్దిసేపు బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఇది వేగుతుంది కదా, ఇది ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి. ఇదిగోండి వేగిపోయింది బాగా. ఈ మాత్రం చాలండి మనకి. ఇంకా ఎక్కువైతే గట్టిగా అయితే ముక్కలు. ఇప్పుడు దీంట్లో మనకి సాల్ట్ అండి. ఇది నేను ఉప్పుని ఎండబెట్టి పొడి చేసుకున్నాను. ఒక 3 స్పూన్లు ఉంటుందండి ఇది. ఇప్పుడు దీంట్లో మనం పొడి పట్టుకున్నాం కదా గరం మసాలా అండి. ఇప్పుడు కారం అండి. ఇది ఉప్పు లేని కారం, మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా అది, ఆ కారం అన్నమాట. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు వేయించాలండి. మనం మంట స్లోలో పెట్టుకోవాలి. స్లోలో పెట్టుకొని ఇది వేయించాలండి. అంతేనండి, చికెన్ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. అంతేనండి. దీన్ని మనం చల్లారాక ఇందులో నిమ్మకాయ పిండేసుకొని మనం ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో మనం ఇది వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇది అవైలబుల్గా ఉంటుందండి.
చికెన్ పచ్చడి రెడీ అయిందండి. ఇది కొంచెం చల్లారాక మనం నిమ్మకాయ పిండి వేసుకొని తీసేసుకుంది. అయిపోయింది. నేను 2 నిమ్మకాయలు పిండుకున్నాను. ఇవి వేసుకున్నాం. ఆరిపోయింది, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కలుపుకొని మనం గాజు సీసాలో పెట్టేసుకున్నాం. నాకు కొంచెం ఆయిల్ సరిపోలేదు, మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను పావు కిలో కూడా కొంచెం తీసాను ఇందాక, అందుకని ఆయిల్ లేదు. కొంచెం ఎక్కువే ఉండాలి పచ్చడిలో. దీన్ని ఈరోజంతా వదిలేస్తే మార్నింగ్కి సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ పికిల్. ఇప్పుడు దీన్ని గాజు సీసాలో పెట్టేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.